రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో సాములరావు తెలిపారు. ఈ నెల 10 నుంచి 10 రోజుల్లో 7.5 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 3000 మంది పోలీసులు 1500 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తామని తెలిపారు. టైం స్లాబ్ ప్రకారమే వైకుంఠ ద్వార దర్శనాలకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజుల్లో వీఐపీలు స్వయంగా వస్తే దర్శనం కల్పిస్తామని చెప్పారు. నిర్వహణ కూడా చేయడం జరిగింది. అలంకరణకి సంబంధించి విద్యుత్ దీపాలంకరణ, అలాగే పుష్పాలంకరణ, ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి చేయడం జరిగింది, చేస్తున్నాము. మైసూరు దసరా ఉత్సవాల్లో ఇప్పుడు చేసే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ అలంకరణ ఈసారి చేస్తున్నాము. అలాగే క్యూ లైన్ల నిర్వహణకు, అలాగే వివిధ సేవలు అందించడానికి శ్రీవారి సేవకులు 3000 మంది, అలాగే ఎన్సిసి స్కౌట్స్ గైడ్స్ వారి సేవలను కూడా ఉపయోగించుకుంటున్నాం. పారిశుద్ధ్యానికి సంబంధించి 2082 మంది మామూలుగా ఉపయోగిస్తున్న వారితో పాటు సుమారుగా 150 మందిని కూడా అదనంగా ఉపయోగిస్తున్నాము. అలాగే ఎప్పటికప్పుడు చెత్త తొలగించడం, అలాగనే రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే టీటీడీ సమాచార కేంద్రాలు, ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎస్యూబీసీ ఛానల్స్, ఎస్యూబీసీ రేడియో, ఆల్ ఇండియా రేడియో, టీటీడీ వెబ్సైట్స్, టీటీడీ సోషల్ మీడియా, టీటీడీ బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. భక్తులకు సమాచారం కోసం ముఖ్యంగా ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత 9వ తారీఖు ఉదయం నుండి నెక్స్ట్ 2-3 డేస్ ఇక్కడ తిరుమలలో వచ్చే అన్ని వెహికల్స్ కూడా ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీస్ మన గరుడోత్సవం అనేది అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మీడియా వాళ్ళ ద్వారా ఈసారి వచ్చే విఐపీస్ అందరికీ కూడా వారి యొక్క టోకన్స్ లో లేదా టికెట్స్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ నుండి వాళ్ళు అలర్ట్ అవ్వాలి, ఎక్కడ వెహికల్ దిగాలి, ఏ గేట్ నుండి ఎంటర్ అవ్వాలి, తర్వాత వారు దర్శనం చేసుకున్నాక వారి వెహికల్ ఎక్కడ పార్క్ చేస్తుంది, వారు ఎక్కడ బోర్డు అవ్వాలి, ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ క్యూఆర్ కోడ్ తో పాటు ఇవ్వడం వలన ఈసారి ఇంతకు ముందు మాదిరి అందరూ ఒకే దగ్గర దిగడం, మళ్ళీ అందరూ ఒకే దగ్గర వెహికల్ బోర్డు అయ్యే పరిస్థితి కాకుండా అన్ని కూడా ఈ పూర్తిగా పరిశీలించి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా చాలా వరకు మనకి ట్రాఫిక్ కంజెషన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈసారి తగ్గుతుందని ఆశిస్తున్నాం. ఇది ముఖ్యంగా వచ్చే విఐపీలందరూ మీ ద్వారా తెలుసుకొని దృష్టిలో ఉంచుకుంటే ఖచ్చితంగా టీటీడీ వారికి, పోలీసు వారికి సహకరిస్తే సులభతరంగా దర్శనాలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి. ఇక ప్రోటోకాల్